హాయ్ హలో గైస్ వెల్కమ్ టు రమణ తెలుగు స్టాక్ మార్కెట్. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక 3 స్టాక్స్ చెప్పబోతున్నాను. ఆ స్టాక్స్ ఫ్యూచర్లో మంచిగా గ్రో అయ్యే అవకాశం ఉంది. సో ఎవరైతే లాంగ్ టర్మ్ నాతో పాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరికి నేనైతే హెల్ప్ చేయబోతున్నాను స్టాక్స్ రికమెండేషన్ విషయంలో. సో ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా నా వీడియోస్ చివరి వరకు చూడండి. అలాగే ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఈరోజు చూస్తే 12th March 2025. ఈరోజు నిఫ్టీ 27 పాయింట్స్ డ్రాప్ అయింది. అలాగే సెన్సెక్స్ చూస్తే కనుక 72 పాయింట్స్ డ్రాప్ అయింది. బట్ స్టాక్స్ అయితే మంచిగా బై చేస్తున్నారు ఫ్రెండ్స్, ఎఫ్ఐస్. సో స్టాక్స్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే టారిఫ్ రేట్స్ కూడా డిక్రీజ్ చేసింది ఇన్వెస్టర్స్కి మన ఇండియన్ గవర్నమెంట్. సో ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్ చేయొచ్చు ఈ టైంలో. బట్ మార్కెట్ కొంచెం ఫాలో అవుతుంది, అయినప్పుడు కూడా మళ్ళీ గ్రో అయ్యే అవకాశం ఉంది. సో ఈ టైంలో కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈరోజు డిఏఎస్ చూస్తే కనుక 11,803 crores బై చేశారు. అలాగే 10,293 crores సెల్ చేశారు. అలాగే ఎఫ్ఐస్ కూడా చూస్తే 13,888 crores బై చేశారు. 14 crores 716 crores సెల్ చేశారు. సో మంచిగానే ఉంది ఫ్రెండ్స్. మార్జిన్ చూస్తే కనుక -1,1600. అలాగే డిఐఎస్ చూస్తే కనుక +1,500 మార్జిన్స్ ఉన్నాయి. సో మంచిగానే ఉంది బయింగ్ అండ్ సెల్లింగ్ కూడా. సో మొదటి స్టాక్ చూద్దాం. సో మొదటి స్టాక్ చూస్తే కనుక విఎస్టీ ఇండస్ట్రీస్ లిమిటెడ్. ఇది ఒక టొబాకో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి సంబంధించింది బిజినెస్లో వర్క్ చేస్తుంది. సో ఈ స్టాక్ చూస్తే మనకు ప్రజెంట్ 259 రూపీస్కి దొరుకుతుంది. సో ఈ స్టాక్ మనకు లాస్ట్ 1 monthలో చూస్తే 14% రిటర్న్స్ డ్రాప్ అయింది. అలాగే 44 రూపీస్ పడిపోయింది. అలాగే లాస్ట్ 6 monthsలో చూస్తే కనుక 41% డ్రాప్ అయింది. లాస్ట్ 1 yearగా చూస్తే కనుక 19% డ్రాప్ అయింది ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ మళ్ళీ దీని హైయెస్ట్ వాల్యూ చూస్తే కనుక 439 వరకు ఉంది. సో మంచిగా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. సో ప్రతి ఒక్కరు స్టాక్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దీని స్ట్రెంగ్త్స్ చెప్పబోతున్నాను. అలాగే క్వార్టర్లీ వైజ్ రిజల్ట్స్ చూద్దాం. స్టాక్ పిఈ చూస్తే కనుక 18.2గా ఉంది. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ చూస్తే 24.6గా ఉంది. సో మంచిగా ఉంది ఫ్రెండ్స్ దీని పిఈ కూడా ప్రెజెంట్. అలాగే ఈ కంపెనీ కూడా డెబిట్ ఫ్రీ కంపెనీ. సో ఎటువంటి అప్పులు అయితే లేవు. సో క్వార్టర్లీ వైజ్ రిజల్ట్ చూస్తే కనుక లాస్ట్ 5 quartersలో సేల్స్ చూస్తే కనుక 375 crores, జూన్ 2024లో 321, సెప్టెంబర్ 2024లో 360, డిసెంబర్ 2024లో 367 crores సేల్ చేసింది. సో సేల్స్ మంచిగానే ఉన్నాయి ఫ్రెండ్స్, ఇంక్రీజ్ అవుతున్నాయి. అలాగే ఆపరేటింగ్ మార్జిన్ చూస్తే కనుక లాస్ట్ 5 quarters చూస్తే డిసెంబర్ 2023లో 20%, అలాగే మార్చ్ 2024లో 26, 23%, 19%. సో డ్రాప్ అవుతుంది ఫ్రెండ్స్, మార్జిన్స్ డ్రాప్ అయ్యాయి. సో ఇప్పుడు మళ్ళీ ఈ మార్జిన్స్ పెరిగాయి అంటే మనకు స్టాక్ వాల్యూ కూడా పెరిగే అవకాశం ఉంది. సో మార్జిన్స్తో పాటు నెట్ ప్రాఫిట్స్ కూడా డ్రాప్ అయ్యాయి. నెట్ ప్రాఫిట్స్ కూడా చూస్తే లాస్ట్ 5 నెట్ ప్రాఫిట్ చూస్తే 88 crores, 54 crores, 48 crores, 136 crores ఉంది. సో నెట్ ప్రాఫిట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. సో మార్జిన్ డ్రాప్ అయింది కాబట్టి సో ఈ మార్జిన్స్ మళ్ళీ 19 నుంచి 23, 26 అలా పెరిగే కొద్దీ కూడా మనకు నెట్ ప్రాఫిట్స్ ఇంకా పెరుగుతాయి. అలాగే షేర్ ప్రైస్ వాల్యూ కూడా పెరిగే అవకాశం ఉంది. సో ఈ కంపెనీ మంచిగా ఉంది ఫ్రెండ్స్. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా చూస్తే కనుక లాస్ట్ 10 years 33%, 5 years 32%, లాస్ట్ 3 years 28%, లాస్ట్ ఇయర్ 25%గా ఉంది. అలాగే క్యాష్ ఫ్లో చూద్దాం. క్యాష్ ఫ్లోస్ కూడా ఆపరేటింగ్ యాక్టివిటీలో చూస్తే కనుక సో 286, 277, 181, 161. సో క్యాష్ ఫ్లోస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్.
అలాగే హోల్డింగ్ ప్యాటర్న్ కూడా చూస్తే ప్రమోటర్స్ ఎక్కడ డ్రాప్ అవ్వట్లేదు. సో కాన్స్టెంట్గా ఉంది, 32.16 ఉంది. ఎవరు ప్రమోటర్స్ కూడా తమ షేర్స్ని ప్లెడ్జ్ అయితే చేయట్లేదు. సో ప్రమోటర్స్ మంచిగా స్ట్రాంగ్గా నమ్ముతున్నారు. అలాగే ఎఫ్ఐస్ కూడా చూస్తే కనుక లాస్ట్ 4 క్వార్టర్స్ కూడా 1.37, 1.83, 1.82, 1.98 మంచిగా ఇన్వెస్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఎఫ్ఐసి స్టాక్లో. సో మీరు ఖచ్చితంగా నమ్మొచ్చు స్టాక్ పెరుగుతుందని. సో మంచిగా స్ట్రెంత్గా బలంగా ఉందని నమ్మొచ్చు. సో స్టాక్లో మీరు ప్రజెంట్ 260 రూపీస్, 260 రూపీస్గా దొరుకుతున్నట్టు ఇన్వెస్ట్ తీసుకోండి. సో 500గా దీన్ని మీరు టార్గెట్గా తీసుకొని ఇన్వెస్ట్ చేయండి. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక L&T ఫుడ్స్ లిమిటెడ్. సో ఇది బాస్మతి రైస్కి సంబంధించిన బిజినెస్లో వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ మనకు ప్రజెంట్ 341 రూపీస్గా దొరుకుతుంది. సో ఇది లాస్ట్ 1 మంత్గా చూస్తే 13% డ్రాప్ అయింది. లాస్ట్ 6 మంత్గా చూస్తే 16% డ్రాప్ అయింది. లాస్ట్ 1 మంత్గా చూస్తే కనుక 110% రిటర్న్ జనరేట్ చేసింది. సో లాంగ్ టర్మ్ మంచిగా రిటర్న్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్ L&T ఫుడ్స్ లిమిటెడ్లో. సో మనం ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. దీని స్ట్రెంత్స్ చూద్దాం అండ్ క్వార్టర్లీ వైజ్ రిజల్ట్స్ కూడా చెక్ చేద్దాం. ప్రజెంట్ ఈ స్టాక్ చూస్తే 20 PEగా ఉంది. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా 19.3గా ఉంది ఫ్రెండ్స్. సో దీని క్వార్టర్లీ వైజ్ చూస్తే కనుక లాస్ట్ 5 క్వార్టర్స్ 2075, 2071, 2008, 275 క్రోర్స్ సేల్ చేసింది ఫ్రెండ్స్. మంచిగా ఉన్నాయి, సేల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. అలాగే ఆపరేటింగ్ మార్జిన్ కూడా చూస్తే కనుక లాస్ట్ 4 క్వార్టర్స్ 12%, 11%, 11%. సో అలా డ్రాప్ అయింది ఫ్రెండ్స్ ఇందులో కూడా. సో ఎప్పుడైతే మనకు మార్జిన్స్ ఇంక్రీజ్ అవుతాయో మనకు షేర్ ప్రైస్ వాల్యూ కూడా పెరిగే అవకాశం ఉంది. అలాగే నెట్ ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక 150 crores, 155, 151, 145 crores-గా ఉంది. సో నెట్ ప్రాఫిట్స్ కూడా డ్రాప్ అయ్యాయి. ఎప్పుడైతే మార్జిన్స్ పెరుగుతాయో 11 నుంచి 12 వరకు అలా ఇంక్రీజ్ అయ్యే కొద్ది కూడా మనకు నెట్ ప్రాఫిట్స్ పెరిగితే షేర్ వాల్యూ కూడా పెరిగే అవకాశం ఉంది. సో దిస్ ఈజ్ ద రైట్ టైం L&T ఫుడ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి. సో రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా చూస్తే కనుక లాస్ట్ 10 years 16%, లాస్ట్ 5 years 17%, లాస్ట్ 3 years 18%, లాస్ట్ ఇయర్ 19%గా ఉంది. సో రిటర్న్ ఆన్ ఈక్విటీ చూస్తే ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరు ట్రస్ట్ చేయొచ్చు, మనకు మంచి రిటర్న్స్ వస్తాయని. అలాగే క్యాష్ ఫ్లోస్ కూడా మంచిగానే ఉన్నాయి. 445 crores, మార్చ్ 2020లో 517, మార్చ్ 2020లో 258, మార్చ్ 2024లో 757 crores ఇన్వెస్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. క్యాష్ ఫ్లోస్ ఉన్నాయి. అలాగే ఆ ప్రమోటర్స్ కూడా చూస్తే కనుక ఎక్కడ ప్లెడ్జ్ చేయలేదు, తమ షేర్స్ 51%గా ఉంది. అలాగే ఎఫ్ఐఎస్ కూడా చూస్తే కనుక 5.18, 8.03, 9.33గా ఉంది. సో ఈ స్టాక్లో కూడా ఎఫ్ఐఎస్ మంచిగా ఇన్వెస్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఇంక్రీజ్ అవుతుంది. సో మీరు ట్రస్ట్ చేయొచ్చు ఈ కంపెనీ మీద కూడా, L&T ఫుడ్స్ మీద కూడా. సో ప్రజెంట్ ఇది మనకు 342 రూపీస్గా దొరుకుతుంది కాబట్టి దీన్ని కూడా 500గా టార్గెట్ పెట్టుకుని ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ తీసుకోండి. థర్డ్ వన్కి వస్తే LTL ఇండస్ట్రీస్ లిమిటెడ్. ఇది మిషనరీ పార్ట్స్ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన బిజినెస్ ఫ్రెండ్స్. సో ఇది కూడా లాస్ట్ 1 మంత్గా చూస్తే కనుక 8% డ్రాప్ అయింది. అలాగే లాస్ట్ 6 మంత్గా చూస్తే కనుక 25% డ్రాప్ అయింది. లాస్ట్ 1 ఇయర్గా చూస్తే కనుక 27% రిటర్న్ జనరేట్ చేసింది. సో లాంగ్ టర్మ్లో మంచిగా రిటర్న్స్ జనరేట్ చేస్తుంది కంపెనీ. సో దీని క్వార్టర్లీ వైజ్ రిజల్ట్స్ అండ్ స్ట్రెంత్స్ చూద్దాం. ప్రజెంట్ దీని PE చూస్తే మనకు 11.3గా ఉంది. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ చూస్తే 13.1 ఉంది. సో మంచిగానే ఉంది. సో దీని లాస్ట్ 4 క్వార్టర్స్ చూస్తే కనుక మార్చ్ 2024లో 48.19, జూన్ 2024లో 40.97, సెప్టెంబర్ 2024లో 43.67, డిసెంబర్ 2024లో 43.64 క్రోర్స్ జనరేట్ చేసింది ఫ్రెండ్స్. సో మంచిగానే ఉన్నాయి సేల్స్. అలాగే నెట్ ప్రాఫిట్స్ చూస్తే కనుక మార్జిన్స్ చూస్తే కనుక
5.91, 7.93, 6.32, 6.67గా ఉంది. సో మార్జిన్స్ డ్రాప్ అవుతున్నాయి ఫ్రెండ్స్. హైయెస్ట్ చూస్తే కనుక 8.35 నుంచి 6.97గా ఉంది. సో మార్జిన్స్ అయితే డ్రాప్ అయి ఉన్నాయి. సో అలాగే నెట్ ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక 2.37, 2.35, 2.09, 2.28 crores నెట్ ప్రాఫిట్స్ ఉన్నాయి. సో మనకు మార్జిన్స్ డ్రాప్ అయినాయి కాబట్టి మార్జిన్స్ ఎప్పుడైతే మనకు ఇంక్రీజ్ అవుతాయో 8.35కి ఎప్పుడైతే ఇంక్రీజ్ అయితే మనకు సేల్స్ కూడా మంచిగా ఉన్నాయి కాబట్టి నెట్ ప్రాఫిట్స్ కూడా పెరిగే అవకాశం ఉంది. అలాగే షేర్ వాల్యూ కూడా పెరిగే అవకాశం ఉంది. అలాగే దీని రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా చూస్తే కనుక లాస్ట్ 10 years 13%, 5 years 12%, లాస్ట్ 3 years 13%, లాస్ట్ ఇయర్ 13%గా ఉంది. సో రిటర్న్ ఆన్ ఈక్విటీ కాన్స్టెంట్గా ఉంది. సో పెరిగినాయి. సో ట్రస్ట్ చేయొచ్చు మీరు. అలాగే క్యాష్ ఫ్లోస్ కూడా చూస్తే కనుక మార్చ్ 2021లో 11 crores, మార్చ్ 2022 2 crores, మార్చ్ 2023లో 6, మార్చ్ 2024లో 5 crores ఉంది. సో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇది స్మాల్ క్యాప్కి సంబంధించిన కంపెనీ. అలాగే ప్రమోటర్స్ చూస్తే కనుక 44.9, 44.9, 44.98 కాన్స్టెంట్గా ప్రమోటర్స్ ట్రస్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ప్లేస్ చేయలేదు. సో ఈ స్టాక్లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్రజెంట్ మనకు ఇది 348 రూపీస్కి దొరుకుతుంది కాబట్టి 500, 600గా టార్గెట్గా పెట్టుకొని మీరు ఇందులో ఎంట్రీస్ తీసుకోవచ్చు. సో ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్. సో మీరు ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కనుక మీ స్టాక్ మీరు కామెంట్ చేసిన స్టాక్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మరి చెప్తాను. సో కింద కామెంట్ చేయండి. అలాగే నా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.